హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? దీపావళి పండుగ ఎలా జరుపుకున్నారు? మరి హ్యాపీగా జరుపుకున్నారా? ఇలానే మీరు హ్యాపీగా జరుపుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఈ మినీ బ్లాగ్ అయితే ఈరోజు వీడియో దీపావళి నెక్స్ట్ డే వీడియో. నిన్న పండుగ కదండి, అందుకనే నాకు వీడియోలు చేయడానికి అయితే టైం దొరకలేదు. అందుకనే ఈరోజు అయితే పొద్దునానే ఎలా దీపావళి రెండో రోజు అయితే ఏమేమి చేస్తారో ఈ వీడియోలో అయితే మొత్తం చెప్పేస్తాను. మరి నిన్న అయితే లక్ష్మీ పూజ కాబట్టి లక్ష్మీ పూజ అయితే చేసుకున్నాము. ఈరోజు లక్ష్మీ పూజ అయిన రెండో రోజుకి అయితే మేమైతే పెద్దవాళ్ళకు దబ్కాలు ఇచ్చుకుంటాం. అదే అండి, లక్ష్మీ పూజ అయిన తెల్లారి అయితే మన పెద్దవాళ్ళు ఉంటారు కదా, చనిపోయిన పెద్ద పురుకులు, వాళ్ళకైతే దబ్కారం ఇచ్చుకుంటాము. ఇగో గిలానే మైదా పిండితో పాయసము, గోధుమ పిండితోనైనా చేసుకొని ఇలా కొబ్బరికాయ కొట్టి, ఇంకా మా మామ మా తాత అయితే వాళ్ళు బీడీ సిగరెట్ తాగుతుండే, అందుకనే వాళ్ళకైతే ఇంకా బీడీ దొరకలేదు, అందుకే రెండో సిగరెట్ పెట్టేసి ఇంకా ఇలా అయితే దబ్కార్ ఇచ్చుకున్నాను. చాలామంది అనుకుంటున్నారు కదా, ఈమె దబ్కార్ అంటుంది, దాన్ని అంటే అర్థం ఏంటిదని. కానీ అది ఎస్ట్ వాళ్ళు మాత్రమే అంటారు. నాకు తెలుగులో అయితే ఏంటిదో నాకు చెప్పడం రాదు కాబట్టి మా భాషలోనే ఇట్లా దబ్కారం పెద్దవాళ్ళకు ఇస్తున్నామని చెప్తున్నాను. అందరేమో దసరాకు పెద్దవాళ్ళకు ఇంకా మన పూర్వీకులకైతే దసరాకు ఇలా పెద్ద రామాస వచ్చింది పెద్దోళ్ళకి చేస్తున్నాం అంటారు కదా దసరాకు. అలానే దీపావళి నెక్స్ట్ డే అయితే ఇలా పెద్దోళ్ళకు నైదంగా పాయసం అయితే పెట్టి ఇలా సమర్పించుకుంటాము. ఎందుకంటే ఊర్లలో అయితే ఇంకా కట్టెల పొయ్యి ఉంటుంది, అందుకే కట్టెల పొయ్యి మీద ఇలా నైదం పెట్టి ఇలా మొక్కుంటారు పెద్దోళ్ళకు. కానీ మనం సిటీలో ఉంటాం కదా, కట్టెల పొయ్యి లేదు కాబట్టి నేనైతే గ్యాస్ స్టవ్ మీద అయితే ఇలా పెట్టుకొని మొక్కున్నాను. ఇప్పుడైతే సాయంత్రం అయింది, దీపాలు పెట్టే టైం అయింది, అందుకనే దీపాలన్నీ దేవుని దగ్గర పెట్టేసి ఇంకా బయట పెడదామని అయితే తీసుకొని వెళ్తున్నాను. ఇంకా నిన్న దీపాలు పెట్టినాము, ఈరోజు కూడా సాయంత్రం 2 రోజులు అయితే నేను దీపాలు పెట్టుకొని పూజ చేసుకుంటాను. అందరూ అయితే చాలామంది 5 రోజులు చేస్తారు, 9 రోజులు చేస్తారు, కానీ నేనైతే 2 రోజులు చేస్తాను. ఇలా అయితే ఇల్లంతా ఇంకా దీపాలు అయితే పెట్టేసినాను. రెండో రోజు కూడా ఎంత మంచిగా అనిపిస్తున్నాయో, దీపాలు చూస్తేనే ప్రశాంతమే, అది మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇల్లు నిండా దీపాలు, దీపావళి అంటేనే అంత స్పెషల్. మరి దీపావళి అంటే దీపాలు, దీపాలు అంటేనే దీపావళి అన్నట్టు చాలా మంచిగా అనిపించింది. ఇది కనిపిస్తున్నాయి ఈ పువ్వులన్నీ నిన్న సాయంత్రం అయితే డోర్లకు దోరణాలు కడదామని అయితే ఇట్లా నేను అల్లేటప్పుడు చిన్నగా వీడియో తీసిన వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, మరా నా లక్ష్మీ పూజ ఇంకా నెక్స్ట్ డే ఏంటిదో నేను చెప్పేసినాను కదా, మీరు కూడా ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.